గిద్దలూరుకి రైల్వే జీఎం గారు వచ్చిన సందర్భంగా కూటమి ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేమందరము వచ్చి మన సమస్యల పట్ల జీఎం గారికి రిప్రజెంటేషన్ జరిగింది. దీంట్లో ముఖ్యమైనవి తీసుకుంటే గరీబ్ రథ్ ట్రైన్ మనం ఎప్పుడో చిరకాలంగా అదొక కోరిక ఉంది. ఆ కోరికను వాళ్ళకు వినియోగించడం జరిగింది. అలాగే మనకు రేణిగుంట టు నంద్యాల ట్రైన్ ఉంది. తిరుపతి పోవాలంటే మనకి ఈజీ అని చెప్పేసి మన ఊరికి వరకు ఎక్స్టెన్షన్ అడగడం జరిగింది. ఇప్పుడు మామూలుగా మనకు మార్కపురం వరకు గుంటూరు పోవడానికి ఒక ట్రైన్ ఉంది మార్నింగ్ టైంలో. ఆ ట్రైన్ కూడా మనకు ఎక్స్టెన్షన్ కావాలని అడగడం జరిగింది. అదేవిధంగా మనకు పాములపల్లి గేట్ పక్కన వెళ్ళడానికి మనకు రస్తా లేకుండా ఉంది. అది కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అది త్వరలోనే సాధ్యమైనంత వరకు క్లియర్ చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన స్టేషన్లో మౌలిక సదుపాయాల కోసం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అనమాట వాళ్ళకి. ఇదేవిధంగా ఖమ్మంలో కూడా రైల్వే స్టేషన్ యొక్క పనులు మోడరేషన్ పనులు చాలా నత్తనడకం జరుగుతూ ఉన్నాయి. అది కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ విధంగా మన సమస్యలు, మన ప్రజల సమస్యలు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన జీఎం గారికి మన కూటమి ప్రభుత్వం తరపున రిప్రజెంట్ చేయడం జరిగింది. అన్నీ సాల్వ్ అవుతాయని చెప్పేసి వాళ్ళు భరోసా ఇచ్చారు. నేను ఎక్కడ చేస్తామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే మరి జీఎం గారు ఇక్కడికి గిద్దలూరు రావడం జరిగింది. మన ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వారి సోదరుడు కృష్ణకిషోర్ రెడ్డి అన్న, అలాగే కూటమి తరపున బీజేపీ తరపున భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ అయిన నేను, అలాగే మా పార్టీ నాయకులు, అలాగే ఇక్కడ టీడీపీ కూటమి నాయకులందరం ఇక్కడికి వచ్చి మరి రిప్రజెంటేషన్ ప్రజా సమస్యల మీద ఈరోజు గిద్దలూరులో ఉన్న బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఏ అయితే ఉన్నాయో వాటన్నిటి మీద, అలాగే కొన్ని రైళ్లను ఎక్స్టెన్షన్ చేయడము, మరి గరీబ్ రథ్ను ఇక్కడ కనీసం ఒక 2 నిమిషాలైనా ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి జీఎం గారిని కోరడం జరిగింది.